డాక్టర్ ఎంపీ పరమేశ్వర్ బాబా ఆటమిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తా. ప్రజలకి సైన్స్ను దగ్గర చేయాలనే ఉద్దేశంతో రాజీనామా చేసి ఈ ఉద్యమంలోకి వచ్చాడు. కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ అనే సంస్థకి నాయకుడిగా పనిచేశాడు ఆయన. అంటే ఇక్కడ సైన్స్ మూమెంట్ ఆంధ్రప్రదేశ్లో మొదలవడానికి 25 ఏళ్ళ ముందే అక్కడ ఆ మూమెంట్ ఉంది. చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు పోరాటాలు చేసింది ఆ మూమెంటు. ఒక రకంగా కేరళ అక్షరాస్యత ఎక్కువగా ఉండడం కూడా ఇలాంటి మూమెంట్ పెరగడానికి తోడ్పడింది. ఆయనతో మాకున్న ప్రేమపూర్వకమైన కొన్ని అనుభవాలు ముందు చెప్తా. ఇటన్నీ ఆయన ఇంటే బాగుండని నా కోరిక, లేడైనా. అందుకని బతికున్నప్పుడే మంచి విషయాలు మాట్లాడకుండా నా సలహా. మేము పోయినాక మీరు ఇట్లా మీటింగ్లు పెడతారు, మాకు వినపడదు కదండి మీరు పెట్టి మీటింగ్లు. అందుకని బతికుండగానే మనమే పెట్టుకున్నాం. అంటే చనిపోయిన వాళ్ళతో మనం సావలేమండి, వాళ్ళు మిగిల్చిన పనులు మనం చేయాలి. చాలా అద్భుతమైన వ్యక్తి అయినా ఎంత ష్రూడ్గా ఉంటాడంటే, ఇప్పుడు మా లక్ష్మణరెడ్డి మాట్లాడిన అక్షరాస్యత ఎవడికి ఇంట్రెస్ట్ ఉందండి, ఆరోగ్యమే చేయాలి కానీ పోట్లాడినలో నేనున్నా. ఢిల్లీలో మీటింగ్లో నేను విజయ్ కుమార్ అడ్డం పడ్డాం ఆయనకి. మాట్లాడుతున్న అసలు అక్షరాస్యత చెప్పగా పెద్ద గుంపు వచ్చింది దేశమంతా. అందరినీ మోటివేట్ చేసుకుని ఆయన పిలుచుకొస్తే ఈ ఆంధ్ర వాళ్ళు దిక్కుమాలను ఇట్లా మాట్లాడుతున్నారు. ఆయన అనుకొని మమ్మల్ని ఏం అనకుండా ఆయన చాలా చిరునవ్వుతో, బ్రహ్మారెడ్డి అటు కాదులే, మీరు చేయండి, మీకు అర్థమవుతుంది, ఒక్క మాటే మాట్లాడినాడు. ఈయన లక్ష్మణరెడ్డి ముందే ఆయన ఏం చెప్తుంది అంతే నిర్ణయించుకున్నాడు. ఆయన అక్షరాస్యత తప్ప ఏం చేయడానికి లేదు, నేనున్నాడు. మేమిద్దరం అడ్డం పడి కూర్చున్నాం. అప్పుడు మరి ప్రధానంగా 87 ప్రాంతంలో ఢిల్లీలో లింకులు పెట్టుకుని పనిచేసే వాళ్ళు మేము ముగ్గురు ఎక్కువ తిరిగేవాళ్ళం. మరి ఇద్దరు ఒక పక్క ఒకరు ఒక పక్క ఉంటే ఎట్లా అని ఈయన భయం. మేము వదిలేసుకున్నాం ఆర్గ్యుమెంట్ని. మేమిద్దరం వదిలేసుకొని పనిచేయటం మొదలెట్టి సబ్జెక్టు స్టడీ చేయటం లోపలికి వెళ్ళి, అంటే విజయ్ కుమార్, నేను కాకుండా సుధాకర్ రెడ్డి, ఆయన ముగ్గురు కేరళ పోయినాం దీని సంగతి చూద్దామని. మేము చెప్పే ఆలోచన కరెక్ట్ ఉందా, ఈయన చెప్పేది కరెక్ట్ ఉందా అని కొట్టాయం సిటీ అక్షరాస్యత ప్రోగ్రాం తీసుకుంటే దాన్ని చూడడానికి పోయినాం. తర్వాత ఎర్నాకుళం జిల్లా తీసుకుంటే దాన్ని చూడడానికి పోయినాం. దానికంటే ముందు 87లోనే మాకు పరిచయం ఉన్నాడు ఆయన. అంటే కేఎస్ఎస్పి 25 ఏళ్ళ కార్యక్రమం జరుపుకునేటప్పుడు దాని సందర్భంగా అట్లే భారత జన విజ్ఞాన జాతర 87లో జరిగింది కదా. ఆ సందర్భంలో కళాకారులు శిక్షణ త్రివేంద్రంలో జరిగితే వారం పోయి ఉన్నాం. ఆ టైంలో మొత్తం తిరిగాం కేరళ అంతా. ఈ అనుభవంలోంచి మాకు కనపడ్డది ఏంటంటే, ప్రజలు చదువుకోవాలనే హంగర్, బలమైన ఆకలి జనానికి ఉందనేది అక్కడ గమనించాం మేము. ఇప్పటికే అక్షరాస్యతలో చాలా ముందు స్థానంలో ఉండే కేరళలో ఇంతలా కోరికేంద్ర అనుకున్నాం మేము. దానికి మాకు తోడ్పడే ఒక అద్భుతమైన పుస్తకం కూడా ఆయన మాకు పరిచయం చేశాడు. ది పెడగాగి ఆఫ్ ది అప్రెస్డ్ అనే పేరుతో పాలో ఫ్రెయిరీ అనే అతను బ్రెజిల్లో అక్షరాస్యత ప్రయోగం చేసిన వ్యక్తి ఆయన అనుభవాలు రాశాడు. ఎక్కడైనా సరే బలమైన వాడి ముందు బలహీనుడు మౌనంగా ఉంటాడు, కల్చర్ ఆఫ్ సైలెన్స్. డబ్బున్నోడు ముందు లేనోడు మౌనంగా ఉంటాడు, వైద్యం తెలిసినోడు ముందు వైద్యం తెలియనోడు మౌనంగా ఉంటాడు, శారీరక బలం ఉన్నోడు ముందు బలహీనుడు మౌనంగా ఉంటాడు, చదువు రానివాడు చదువు వచ్చినోడు ముందు బలహీనంగా ఉంటాడు. దట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ సైలెన్స్ ప్రివైలింగ్ ఇన్ ద వరల్డ్ అనే విషయం ఆ పుస్తకంలో మాకు అర్థమైంది. ఆ బుక్ తెచ్చుకొని కాపీలు తీసుకొని చదివినాం మేమందరం. దట్ ఇస్ రియల్లీ పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ మాకు ఇచ్చిన పుస్తకం అది. తెలుగులో కూడా తర్వాత ప్రయాసక్తులు వచ్చేసారు. దాన్ని అవకాశం దొరికితే చదవండి, ఇప్పటికీ కూడా వ్యాలిడ్ బుక్ అది. ఆ పుస్తకం చదివిన తర్వాత మేము థియరిటికల్గా కన్విన్స్ అయినాం. ప్రాక్టికల్గా దిగిన తర్వాత గొప్ప అనుభవాలండి. బేబీ బూమర్స్ తరం మాది. మా తరానికి అక్షరాస్యత ఉద్యమం అత్యద్భుతమైన అనుభవం. ఇప్పుడే మా లక్ష్మణరావు గారు చెప్పినట్టు, ఈయన 88లో జనరల్ సెక్రటరీ, ఆయన తర్వాత నేను, తర్వాత వివిఎస్ గారు. ముగ్గురు అపూర్వమైన కలయిక. ఇప్పుడు దొరుకుతారు ముగ్గురు కలిసి ఒక చోట. దానికి తోటి ఇటు పక్క ప్రస్తుత అధ్యక్షుడు, ప్రస్తుత సెక్రటరీ. ఇట్స్ ఏ గ్రేట్ కాంబినేషన్. ఒక ఛాలెంజ్ కలెక్టర్ మన మీద విసిరాడు. అతను లెఫ్ట్కి వ్యతిరేకం. మనం తీసుకుందాం వద్దంటే యునానిమస్గా ఈ ఛాలెంజ్ తీసుకోవాలని నిర్ణయించారు.
కర్నూలు జిల్లాలో కళాజాతలు ఒక పైసా గవర్నమెంట్ దగ్గర తీసుకోవడం చేశారు. ఆ టైంలోనే ఎల్ఎన్ మిశ్రా అని అనిల్ బోడియాతో పనిచేసిన ఆయన మా దగ్గర జెడ్పీ హాల్లో మీటింగ్ పెడితే ఆయన మిశ్రా నేను అడిగా, ఈ కార్యక్రమం 6 నెలలు అంటున్నారు, 6 నెలలు ఈ విషయం అర్థమైన కలెక్టర్ని మార్చుకుని ఉంటే జరుగుతుంది, లేకపోతే జరగదని చెప్పాను నేను. 6 నెలలు ఈ కలెక్టర్ని మార్చుకుని మా చేతులు ఏముంటుందండి డాక్టర్, గవర్నమెంట్ నిర్ణయించుకుని కలెక్టర్లు మారుస్తానే. అయితే మునిగింది పోంటి నేను ముఖానే అన్నట్టు మునిగింది. అక్షరాస్యత కార్యక్రమం మునగడం కాదు, అది ఎంత జయప్రదమైందని మాట్లాడాలి తప్ప అక్షరాస్యత ఫెయిల్ అయిందని మాట వాడకూడదు. అక్షరాస్యతతో వచ్చిన ఫలితాలు చాలా గొప్పవి. ప్రజలు చాలా ఇంటెంట్గా ఏదో గొప్ప విషయం ఇక్కడ జరుగుతుంది, మా అందరికీ చదువుచ్చుడు చేస్తారు ఈ పిల్లలందరూ నమ్మినారు మమ్మల్ని. మేము చేయలేకపోయినాం. అప్పుడు పెద్దోళ్ళందరూ ఏమి నిర్ణయానికి వచ్చారంటే, మేము మా జిల్లాలో అప్పరావు పోయినాక ఇంకో కలెక్టర్ అందరూ ఆ టైంలో విబిఎస్ 2 సార్లు వచ్చాడు, లక్ష్మణుడు వచ్చాడు, విజయ్ కుమార్ వచ్చాడు. వీళ్ళందరూ ఎంతమంది పూనుకున్నా మాకేం వనరులు ఉంటాయండి, గవర్నమెంట్ వాళ్ళు పైసలు ఇస్తే చేసేటోళ్ళు మేము మనుషులనైతే ఇవ్వగలం కానీ డబ్బులు ఎక్కడైనా తెచ్చిస్తాం. అలాంటి సమస్య ఉన్నప్పుడు ప్రజలు చాలా రోజులు వెయిట్ చేశారు దీన్ని ఎట్టైనా బతికిస్తారని. దెన్ దే టుక్ ఏ డిసిషన్. మాకెటు చదువు రాలే, మా పిల్లల కన్నా చదువు రావాలని నిర్ణయం తీసుకున్నారు. చాలా గొప్ప చారిత్రాత్మక నిర్ణయం ఆంధ్ర ప్రజలు తీసుకున్నారు. అది ఆంధ్రనే కాదు, దేశమంతా తీసుకున్నారు. ఆ రీజన్తోనే ఆడపిల్లలు చదువు అనేది లీప్స్ అండ్ బౌండ్స్తో పెరగడం, ఎన్రోల్మెంట్ ఇన్ ద ఎలిమెంటరీ స్కూల్స్ పెరగడం, ఈ 2 ఫినామినా మేము ప్రత్యక్షంగా చూసినాం. మేము ఫెయిల్ అయినామనే మాట అందుకని వాడడంలో మేము అడల్ట్ ఎడ్యుకేషన్లో మేము అనుకున్నంత సాధించలేదు. ఎస్, అది ఆయనకి అర్థమైంది, పరమేశ్వరుని కూడా కృష్ణకుమార్ కూడా అర్థమైంది. కానీ దాని యొక్క రిజల్ట్ ఈ రూపంలో పడుతుందనే అంచనా మా అందరికి ఉన్నది, అది జరిగింది. అంతకంటే పెద్ద పని రాయలసీమ జిల్లాలో జరిగింది ఏంటంటే ఫ్యాక్షనిజం లేకుండా పోయింది. ట్రెడిషనల్ ఫ్యాక్షనిజం మాయమైపోయింది అక్షరాస్యతో. ఇప్పుడు ఫ్యాక్షనిజం ట్రెడిషనల్తో ఉండదు, అక్కడ కొత్త రకమైన ఫైనాన్షియల్ ఫ్యాక్షనిజం వచ్చింది. ఎందుకంటే ఫ్యాక్షన్లు పనిచేయాలంటే కామన్ మ్యాన్ పిల్లలు రావాలి, కామన్ మ్యాన్ పిల్లలంతా చదివించుకోవాలి. వాడికి మనుషులు లేరు. ఫ్యాక్షన్ నాయకుల పిల్లల్ని పెద్ద చదువులకి బెంగళూరు, హైదరాబాదు, మద్రాసు పంపించడం మొదలెట్టినాక ఫ్యాక్షన్ నడిపెట్టోళ్ళు లేడు, నడిచేటోళ్ళు లేడు. ఇట్లాంటి రిజల్ట్స్ వచ్చింది. ఇంకో పెద్ద ఎక్స్పీరియన్స్ మాకు వచ్చింది. దురదృష్టవశాత్తు మేమందరం మిస్ అయినాము దాన్ని. ఇప్పటికీ బాధే మాకు అది. అదేంటంటే రీడింగ్ అండ్ రైటింగ్ రెంటిని విడదీస్తే 1 నెలలో న్యూస్ పేపర్ చదివేటట్టు చేయొచ్చు జనాన్ని. మేము మిస్ అయినాం. దీనికి గొప్ప ఎగ్జాంపుల్ ఎక్కడికి ఎత్తుక్కోకుండా వెనక్కి తిరిగి ఆలోచిస్తే మా ఇంట్లో దొరికింది నాకు విచిత్రంగా. మా నాన్న కాలంలో మా ఊళ్ళో స్కూల్ లేదు. 40 ఏళ్ళకి ఒక్కడే చదువుకున్నాడు. ఎట్లా చదువుకున్నాడు అని ఎప్పుడు అడిగా నేను. ఈ జ్ఞాపకం సమయానికి రావాలి కదా, వచ్చి ఉంటే మార్పు చేసి ఉండాలి, రాలే. ఆయన ఏమన్నాడంటే, మనకి పెద్ద బీడు ఉంది కదరా పశువులు మేపడానికి, దాదాపు 12 ఎకరాలు బీడు ఉండేది ఆ కాలంలో. నేను మేపడానికి వెళ్తే ఒక మూలన గొర్రెలు మేపుకుని అతను వచ్చి గొర్రెల్ని తోలినాడు, 200 గొర్రెల్ని. నువ్వేందా మా పొలంలో మేపుతున్నావు గొర్రెలని అంటే, ఏమి రెడ్డి ఎంత పెద్ద పొలం ఉంది కదా నీకు, పక్క మేపుకుంటే నీకేం పోతుంది అన్నాడు. ఆడి సంఖ్యలో పుస్తకం చూసినా నేను. అదేందని అడిగితే పుస్తకం చూపించాడు. ఇది చదవడం నాకు నేర్పిస్తే గొర్రెలు మేపుకొని ఇస్తానన్నా నేను. నెల లోపల చదవడం నేర్పించాడు. రీడింగ్ రైటింగ్ విడదీసి రీడింగ్ మాత్రమే నేర్పిస్తే, రైటింగ్ మనం నేర్పించక్కర్లేదు, టీచర్ అక్కర్లేదు, వాలంటీర్ అక్కర్లేదు, అవసరం అనుకుంటే ఆడే నేర్చుకుంటాడు. దీనికి ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఇతర రాష్ట్రాల నుంచి ఇచ్చినటువంటి కలెక్టర్లు మన రాష్ట్రంలో మొట్టమొదటోడు విని అర్థం చేసుకుంటాడు, తర్వాత అర్జీలు చదవడం నేర్చుకుంటాడు. అర్జీలు రాయడు, రాయడానికి వేరే మనిషి ఉంటాడు. చాలామంది జనానికి రైటింగ్ అక్కర్లేదు, కామన్ జనానికి. అవసరం అనుకున్నాడు ఆడే పుస్తకం చూసి రీడింగ్ వచ్చు కాబట్టి రాసుకోగలడు. ఎంత పెద్ద రెవల్యూషన్ అండి. వీ ఆల్ మిస్డ్ ఇట్. ఇప్పుడు మాట్లాడుకుని ప్రయోజనం ఏం లేదు. ఆ మిస్ కావడం వలన ఆ అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంకా బతికుంది. అది ఎప్పుడో చచ్చిపోవాల్సింది, మాతోనే సావాల్సింది ఆ డిపార్ట్మెంట్. మాతృ సంస్థకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు ఏం కాదు. ఆ డిపార్ట్మెంట్ అనవసరమైన డిపార్ట్మెంట్కి మారి ఉండేది.
వి ఆల్ మిస్డ్ దట్. బహుశా ఎంపీ పరమేశ్వర్ గారు కూడా అది అందుబాటులోకి వచ్చి ఉండదు ఎక్స్పీరియన్స్. మాకు కూడా అంత అయిపోయినాక అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత మేము ఒక ప్రయోగం తడకనపల్లి గ్రామంలో చేసాం. ఒక నెలలో న్యూస్ పేపర్ చదివించగలిగినాం. మేము ఒక గ్రామం అంతా చేయగలిగినాం ఈ ఎక్స్పీరియన్స్. ఈరోజు ఆ గ్రామం ఊరు మొత్తము కోవా అనేది తయారు చేస్తారు. మా జిల్లా చుట్టుపక్కల 4-5 జిల్లాలకు తడకనపల్లి కోవా అంటే నెంబర్ 1 కోవా. అంత ఉపాధి రంగంలోకి పంపించగలిగాం. తర్వాత అక్షరాస్యత మనకి ఇచ్చిన బెనిఫిట్స్ మామూలేని కావు. నెల్లూరు జిల్లాలో 1992 ప్రాంతంలో సారా వ్యతిరేక పోరాటం అద్భుతమైన విజయం. అది జనవిజ్ఞాన వేదిక నాయకత్వం వహించింది. దాంట్లోంచి పుట్టిన పొదుపు ఉద్యమం అదొక గొప్ప ఉద్యమం. ఒక్కో జిల్లాకి 17,000 గ్రూపులు గవర్నమెంట్ ఫామ్ చేయగలిగింది. మొదలుపెట్టింది మనం. ఇలాంటి సిరీస్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ రావడానికి మూలం 87లో కళాజాత నడవటం. దానికంటే ముందు 86లో ఢిల్లీలో జరిగిన డ్రగ్ సెమినార్ 3 days జరిగింది. మనం వివిధ వేదికలుగా ఉన్న టైంలోనే పోయి అటెండ్ అయ్యాం. ఈ రాష్ట్రం నుంచి 5గురు అటెండ్ అయ్యాం. మొదలు సంజయ్ బారు కూడా ఒకరు, కర్నూలు నుంచి 3 వెళ్ళాం. కృష్ణకుమారుడు ఒక అతను, నేను, నా వైపు, నెల్లూరు నుంచి శేషారెడ్డి, 5గురు పోయినాం. అది గొప్ప ఎక్స్పీరియన్స్ అండి. ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు. ఇలాంటి వాళ్ళని తలుచుకున్నప్పుడే గుర్తొస్తాయి మాకు. ఆ టైంలో చాలా చిన్న చిన్న విషయాలే మనం మాట్లాడినాం. టానికల్ దాకా కాకండి, కూల్ డ్రింకుల దాకా కాకండి, హార్లిక్స్, బోర్నవిటా, బూస్ట్, పెరేదైనా వేస్ట్, ఇలాంటివే మాట్లాడినాం. చాలా డౌన్ టు ఎర్త్ స్లోగన్స్ అవి. అండ్ దే గాట్ కనెక్టెడ్ విత్ ద పీపుల్ వెరీ వెల్. దాని తర్వాత వచ్చిన సైన్స్ ప్రచారం, దాని తర్వాత వచ్చిన అక్షరాస్యత, ఇవన్నీ కూడా ఒక పెద్ద రివల్యూషన్. నాకు అర్థమైంది ఏంటంటే 90s ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇయర్. సోవియట్ పతనమైన సంవత్సరం. అంతర్జాతీయంగా మార్కెట్ ఎకానమీ ముందుకొచ్చిన టైం అది. సోవియట్ పతనం కాగానే కంపిటీటర్లు లేరు. ప్రపంచానికి నేనే నాయకులను అమెరికా. ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే ఫినామినా పట్టుకొచ్చినటువంటిది. ఇది రావడానికి 2 సంవత్సరాల ముందు జనవిజ్ఞాన వేదిక హైదరాబాద్లో ఐఐఎస్ సీటులో మాలాంటి సామాన్యులమి ఏ విధంగా ప్రజల్ని ఆర్గనైజ్ చేయొచ్చు, కొత్త రూపంలో సైన్స్ ఆధారం చెట్టు ఆర్గనైజ్ చేయొచ్చు అనేది మా జనరేషన్కి అర్థం కావడానికి ఉపయోగపడే గొప్ప కార్యక్రమాలు జరిగినాయి. వాటన్నిటిలో ఇతర రాష్ట్రాల్లో కూడా చాలామంది అందరం కలిసి పనిచేశాం. అందులో ముఖ్యమైన వ్యక్తులు పరమేశ్వరన్ గారు, ఆయనతో పాటు ఉన్న కేకే కృష్ణకుమార్, వీళ్ళిద్దరూ చాలా ముఖ్యమైన వ్యక్తులు. వాళ్ళతో ఉన్న అనుబంధాన్ని ఇలాంటి సందర్భంలో పంచుకోవటానికి మాకు అవకాశం దొరికింది. ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితి నేనేం మీకు చెప్పక్కర్లే కొత్తగా. మరొకసారి పునరేకీకరణ, పునరుత్తేజం పొందాల్సిన టైం ఉంది. చాలా చిన్న చిన్న విషయాలు ఇప్పుడైనా మేము మాట్లాడుతున్నాం. ఒక్క విషయం ఈ సరుకు గురించి చెప్పి నేను ముగిస్తా. మాకు ఏ రాజకీయ పార్టీ గెలుస్తుందో మాకు ఇంపార్టెంట్ కాదు. ప్రజాస్వామ్యం అమలు జరుగుతుందా లేదా మాకు కావాలి. నేను ఒక పౌరుడికి అడుగుతున్నా, నేను ఓటేస్తే నేను వేసిన పార్టీకి పడాలా? పడ్డట్టు నాకు తెలియాలా? లెక్క పెట్టేటప్పుడు కూడా ఆ పార్టీకి లెక్క పెట్టాలా? ఇది కనీసం ఓటరు కోరుకుంటాడు. ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో 5ంటికి అఫీషియల్గా టైం అయిపోయింది. టైం అయిపోయినాక అక్కడ తాళం వేయాలా, అక్కడ నుంచి స్లిప్పులు ఇచ్చుకుంటూ రావాలా ఓటు వేసేదాకా. కొత్త వాళ్ళు రానియకూడదు. ఈ రాష్ట్ర CEO 3 స్టేట్మెంట్లు 2 గంటలకి రాత్రి లాస్ట్ ఓటు పడ్డది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. 11:45 నుంచి 2 గంటల దాకా 135 నిమిషాలు 17 లక్షల పైన ఓట్లు పడ్డాయి. 2వ స్టేట్మెంట్ ఇచ్చాడు. 3,500 బూతులు పనిచేసిన ఆ టైంలో ఇచ్చాడు. 3ని కనెక్ట్ చేద్దాం. ఇవన్నీ ఆయన చెప్పినాయిగా. 3ని కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఒక్కో బూతులు యావరేజ్ 490 కోట్లు పడాలా. కొన్ని తక్కువ, కొన్ని ఎక్కువ. దాన్ని నిమిషాలతో డివైడ్ చేస్తే నిమిషానికి 3 నుంచి 4 కోట్లు పడాలా. మేమేం అడగడంలా. నిమిషానికి 3-4 కోట్లు వేసి చూపిస్తావా అంటున్నాం. ఎవడు మాట్లాడితే మరి ఆ CCTV ఫుటేజ్ ఏం చేశారు చెప్పడే. ఆయన పోలింగ్ బూత్ నిర్వహించిన ఆయన డైలీ రాసిడు అది చూపిస్తామని చెప్పరే. ఆ స్లిప్పులు ఎక్కడ పెట్టారు చెప్పరే. ఇదెట్ట ప్రజాస్వామ్యం అవుతుంది?
నాకు ఇంకో పెద్ద అనుమానం వచ్చి 5ంటికి పోలింగ్ ఆపినారు కదా, కొత్త వాళ్ళు రానికుండా. ఈ పోలింగ్లో క్యూలో నిలబడి ఉంటారు కదా అందరూ. ఈ నిలబడ్డ వాళ్ళందరూ సడన్గా 11:45కి మెలకు చోట్లు ఎందుకు వేసినారు? అప్పటిదాకా దుప్పట్లు వేసుకుని పడుకున్నారు అక్కడ. ఇన్ని అనుమానాలు జనానికి వస్తున్నాయి. ఇన్నాళ్ళు మాట్లాడడానికి గుండె ధైర్యం రాకుండా ఉన్నాం. ఈ బొద్దింకలు వచ్చినాక ధైర్యం మనకు పెరిగింది. ఈ పెరగడం మంచిది. ఈ బొద్దింకలను సంపూర్ణంగా శత్రువులుగా మార్చుకునేదాకా బీజేపీ ప్రభుత్వం ఊరుకోదని నా విశ్వాసం. థ్యాంక్స్ టు సూర్యకాంత్, థ్యాంక్స్ టు మోడీజీ అండ్ అమిత్ షా. వీళ్ళ వల్లనే ఈరోజు ఈ మూమెంట్లు బతుకుతున్నాయి. కాబట్టి రాజకీయాలు హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు ఆత్మహత్యకని నేను అనుకుంటున్నా. ఇట్లాంటివన్నీ మాట్లాడుకునే సందర్భాలు ఈ పెద్దోళ్ళ వలన వస్తాయి. మరణాలు భవిష్యత్తు జననాలు. అందుకని నేను మరణం కింద చూడను ఆయన మరణాన్ని. అందరికీ స్ఫూర్తి నింపినటువంటి వ్యక్తుల కింద నేను చూస్తాము. టిల్ ద లాస్ట్ బ్రెత్ ఆఫ్ అవర్స్ విల్ కమిట్ ఆన్ దట్ అనే దగ్గరే మాలాంటి వాళ్ళు ఉన్నాము. నెక్స్ట్ జనరేషన్ తయారు చేయటం మా పని అని నేను నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.